back to my YouTube channel. నేను మీరుచి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అందరితో పాటు నేను కూడా చాలా బాగున్నా. సో ఇవాల్టి వీడియో ఇంకొక కుకింగ్ వీడియో అన్నమాట. ఇవాళ అయితే మనం సింపుల్ గా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి బ్యాచిలర్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో మనం కూడా క్విక్ గా చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఎగ్ రైస్ రెసిపీ చూసేద్దామా. సో యాక్చువల్ గా నేనైతే ఇప్పుడు ఎగ్ రైస్ వచ్చేసి నా చెల్లెలకు వండుతున్నాను అనమాట. తనకి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం. తన రేపు ఊరు వెళ్ళిపోతుంది. సో సమ్మర్ వెకేషన్ కి వచ్చిందనమాట. మొన్న వీడియోలో చూపించారు కదా తనే డిష్ అని. సో దానికోసం అయితే ఇప్పుడు ఎగ్ రైస్ చేస్తున్నాం అనమాట. సో లేట్ చేయకుండా ఎగ్ రైస్ చేసేద్దామా. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం. సో ఇప్పుడైతే ఆయిల్ వేడయ్యాకైతే మనం పోపు వేసుకోవాలి. అంటే సాసులో కరివేపాకు అండ్ ఆనియన్స్ అండ్ ఆల్సో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే చెప్పడం మర్చిపోయాను, అందుకనేసి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చి. యాక్చువల్గా ఎగ్ రైస్ అయితే చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా, ఒక్కొక్కది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో మనం బయట తింటే కనుక అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. దానికి ఏదేదో డిఫరెంట్ సాస్ యాడ్ చేస్తారు కదా. సో మనమైతే అలాంటి సాస్ కూడా ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే అలాంటివి ఏవి యాడ్ చేయను. ఇంట్లో చేసేటప్పుడు చాలా న్యాచురల్గా చేస్తాను అనమాట. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం సాట్ అయిన తర్వాత మనమైతే ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలన్నమాట. సో మంట అయితే తక్కువలో పెట్టుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు నేను ఎక్కువ పెట్టేసి పచ్చిమిర్చి యాడ్ చేశాను, ఫుల్ ఘాట్ వచ్చేసింది. ఇంకా మనమైతే పోపు వేసి అదే తిరుగుబాత వేసిన తర్వాత అయితే ఇంకా ఫైనల్ గా మనకి మిగిలిన వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇది కూడా యాడ్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. తర్వాత అయితే మనం మసాలాస్ యాడ్ చేయొచ్చు దీనికి. నాకు తెలిసి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకపోవచ్చేమో, అందుకే చెప్పాను డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా చేస్తారని. సో నెక్స్ట్ అయితే ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం, మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ, సాల్ట్, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం కొత్తిమీర కూడా లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. సో ఇంకా లాస్ట్ బట్ వన్ స్టెప్ వచ్చేసి ఎగ్స్ యాడ్ చేసుకోవడం అనమాట. కానీ ఎగ్స్ యాడ్ చేసే ముందు నేను ఇందాకైతే మీకు చూపించినట్టు మనమైతే మసాలాస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వాటికి, ఎందుకంటే మనం ఎగ్స్ వేసిన తర్వాత ఈ మసాలాస్ యాడ్ చేస్తే కనుక మసాలా అంతా ఒకే చోట ఉండిపోద్ది, మొత్తం అంతటికి పట్టదనమాట. రైస్ కూడాను బాగోదు. సో అందుకనేసి మసాలాస్ అన్ని ముందే వేసుకొని రైస్ వేసే ముందు మాత్రం ఎగ్స్ వేసుకోవాలన్నమాట మనము. సో మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నైతే వేసుకోవచ్చు మీ క్వాంటిటీని బట్టి. సో నేనైతే ఒక 6 ఎగ్స్ దాకా యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత అయితే నీట్ గా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మామూలుగా మనమైతే ఎగ్ ఫ్రై, ఎగ్ బూర్జీ చేస్తాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనమైతే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మరి అంతా కాకుండా డ్రైగా ఉండకుండా కొంచెం అయితే మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే రైస్ కంతా అంటడానికి. నేనైతే ముందుగానే రైస్ అంతా కుక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. బాగా వేడివేడిగా ఉంది. సో దీన్ని అయితే ఇంకా ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ప్యాన్ కి అయితే యాడ్ చేసేయడమే. ఇంకా ఇప్పుడైతే నీట్ గా మనం మిక్స్ చేసుకోవాలి ఈ రైస్ ని అండ్ ఆల్సో ఆ ఎగ్ బూర్జీని. ఇంతే అనమాట. బాగా కలిపేసి దీని అయితే ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ. ఎగ్ రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు రైస్ వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా మిక్స్ చేసేసాక అంతే సర్వ్ చేసుకోవడమే విత్ ఆనియన్స్ అండ్ దోసకాయ. సో దీని అయితే కట్ చేసేద్దాం మనం. ఫస్ట్ అయితే దీన్ని ఇంకా ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి దీని అయితే కట్ చేద్దాం. యాక్చువల్గా ఎగ్ రైస్లోకి అయితే నాకు ఏది నచ్చదు అనమాట. ప్లెయిన్గానే ఇష్టం. ఇలా ఆనియన్స్ లేకపోతే ఈ దోసకాయ మట్టికి యాడ్ చేసుకుంటాం అనమాట. ఇంకేది కూడా నాకు అంత ఇష్టం కాదు. సో మీరు ఎలా తింటారు నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. నేనైతే చాలా మందిని చూసాను. కొంతమంది అయితే ఈ ఎగ్ రైస్ని అయితే కెచప్తో తింటారు. సో నాకైతే కెచప్ అంతా నచ్చదు. సో నేనైతే ఇలా నార్మల్గా ప్లెయినే ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఈ ఎగ్ రైస్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. చాలా త్వరగా అండ్ ఆల్సో ఈజీగా అయిపోతుంది. నేను చెప్పాను కదా బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. తినే నా చెల్లెలు దిశ. సో తన కోసమే నేనైతే ఈరోజు ఎగ్ రైస్ కుక్ చేసింది. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఎట్లుంది దిశ? సూపర్ ఉంది. సో ఇంతే అనమాట ఇవాళ వీడియో. ఇదే అనమాట చిన్న ఎగ్ రైస్ కుకింగ్ వీడియో నా సిస్టర్ కోసం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ రెసిపీని మీరు ట్రై చేసేసి నాకైతే కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పేసేయండి మీకు ఎలా వచ్చింది అనేసి. Please like, share and subscribe to my channel and also don't forget to click the bell icon. See you in the next video. Bye bye. Bye Jeppe.